ఏజెంట్ గారు, ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉంటే వాళ్ళ అవసరాన్ని వాడుకొని ఇలాంటి చీకటి ఒప్పందాలు చేసుకుంటారా? అలాంటి ఒప్పందాలకి కోర్టులో ఎలాంటి విలువ లేదు. ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే జైలుకి పంపుతాను. గెట్ అవుట్. నా 50,000 నా చేతికి రాకుండా ఎక్కడికి పోతాయిరా రాము? నా పరువు తీసినందుకు మిమ్మల్ని రోడ్డు మీద నిలబెడతాను చూడు. రాము, తండ్రి ప్రాణం కాపాడుకోవాలి అన్న నీ ఆరాటాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ దానికి సొంత తమ్ముడినే బలి చేయాలనుకోవడం పెద్ద తప్పు. నీ తమ్ముడు అదృష్టం బాగుండి నీ భార్య సరైన సమయానికి సాక్ష్యంతో వచ్చింది. ఈ కేసును ఇక్కడితో కొట్టేస్తున్నాను. సీను, నువ్వు నిర్దోషివి. చాలా థ్యాంక్స్ సార్. మా అన్నయ్య నిజాయితీపరుడు. మా నాన్న కోసం ఆ పూట అలా గుడ్డిగా నిర్ణయం తీసుకున్నాడు అంతే. అన్నయ్య, ఎందుకు ఏడుస్తున్నావురా? అంతా మంచి జరిగిందిగా. మనకి కష్టం కూడా తప్పిపోయిందిగా అన్నయ్య. నువ్వు ఏడవకురా. నన్ను క్షమించరా సీను. నాన్న ప్రాణం కాపాడుకోవడం కోసం తోడబుట్టిన తమ్ముణ్ణి ఆ ఏజెంట్ గారికి అమ్మేయాలనుకున్నాను. అసలు నేను అన్నయ్యనే కాదురా, నేను ఒక కిరాతకుణ్ణి. నేను బతకడానికి కూడా పనికిరానురా. ఏంటన్నయ్య ఈ పిచ్చి పని? నువ్వు నాన్న స్థానంలో ఉన్నవాడివి. నా కాళ్ళు పట్టుకుంటావా? నాన్న ప్రాణం కోసం నా ప్రాణం పోయినా పర్లేదు. నువ్వు చేసింది నాన్న మీద ఉన్న ప్రేమతోనే కదన్నయ్యా. చింది చాలండి, గండం గడిచిపోయింది. ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. మామయ్య గారికి స్పృహ వచ్చింది, సీను కోసం ఎదురు చూస్తుంటారు. నాన్న, ఎలా ఉంది నాన్న ఇప్పుడు? నీకేం కాదు నాన్న, నేను వచ్చేసాను కదా నాన్న. నాకేం కాలేదురా కన్నా, నువ్వు ఇంటికి వచ్చేసావు కదా, నా ప్రాణం తిరిగి వచ్చింది. నిన్న పోలీసు వాళ్ళు కొట్టలేదు కదరా. దేవుడి దయ వల్ల నా బిడ్డ బయటపడ్డాడు. అయినా ఆ రౌడీ గారికి ఇంత తొందరగా ఎలా బుద్ధి వచ్చిందిరా రాము? వాడు కేసు ఎలా వెనక్కి తీసుకున్నాడు? అది అది అమ్మా. ఏంట్రా రాము, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తలదించుకున్నావు? వాడు కేసు వెనక్కి తీసుకోవాలంటే, హాస్పిటల్లో నా ప్రాణం నిలబడాలంటే 50,000 కట్టాలి కదా. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చావురా? అది అది నాన్న, అన్నయ్య అప్పు చేసి. ఆయన ఏ తప్పు చేయలేదు మామయ్య గారు. మిమ్మల్ని కాపాడుకోవడానికి నేనే నా పసుపు తాడుకున్న గొలుసుని కుదవబెట్టి ఆ 50,000 తీసుకొచ్చి కట్టాను. లక్ష్మి, ఏంటమ్మా నువ్వు అనేది? ఇంట్లో పెద్ద కొడుకు ఉండగా కోడలు తాలిబొట్టు తాకట్టు పెట్టాల్సిన కర్మ పట్టిందా ఈ ఇంటికి? మరి వీడేం చేశాడు? ఏజెంట్ గారి దగ్గర వీడు సాధించింది ఏంటమ్మా? రాము, నిన్నేరా అడుగుతున్నాను. నా కోడలు మెల్లో తాలి కుదవ పెట్టి బిల్లు కడితే నువ్వు ఆ ఏజెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఏం బీకావురా? కోర్టులో కేసు ఎలా కొట్టేశారు? నాన్న, నువ్వు ఆవేశపడకు. నీకు బీపీ పెరుగుతుంది. అన్నయ్య ఏం చేయలేదు నాన్న. నువ్వు ఆగ్రాసి, నువ్వు వాడు చేసిన తప్పుని నువ్వు కప్పిపుచ్చాలని చూడకు. వాడి మొహం చూస్తేనే తెలుస్తుంది వాడేదో పెద్ద ద్రోహమే చేశాడని. లక్ష్మి, నువ్వు చెప్పు తల్లి, కోర్టులో ఏం జరిగింది? చెప్తాను మామయ్య గారు. మీ ప్రాణాలు దక్కాలంటే 50,000 కావాలి. నిన్న తాళమ్మి డబ్బు తెచ్చేలోపే ఈయన ఏజెంట్ గారితో ఒక చీకటి ఒప్పందం చేసుకున్నారు. 10 ఎకరాల భూమికి వాడికి రాసిచ్చేలా, సీను కోర్టులో నేరం ఒప్పుకునేలా సంతకం చేశారు మామయ్య గారు. అంటే నా ప్రాణం నిలబెట్టడం కోసం నా చిన్న కొడుకు గొంతు కోస్తావారా? ఏ తప్పు చేయని వాడిని జైలుకి పంపి నేను బతకాలరా? ఛీ, అసలు నువ్వు నా కడుపున ఎలా పుట్టావురా? నాన్న, నన్ను క్షమించు నాన్న. నా కళ్ళ ముందే నీ ప్రాణాలు పోతుంటే ఆ ఏజెంట్ గారు ఆడిన నాటకం నాకు అర్థం కాలేదు నాన్న. నీ ప్రాణం దక్కించుకోవాలన్న ఆరాటంలో గుడ్డిగా సంతకం చేశాను నాన్న. సొంత తమ్ముణ్ణే అమ్ముకున్న వాడికి తండ్రి మీద ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందిరా? ఆ రోజు ఆస్తి కోసం తమ్ముడితో గొడవ పడ్డావు. ఈ రోజు నా కోసం తమ్ముడినే బలి చేయాలనుకున్నావు. ఇక నుంచి ఈ రామయ్యకి ఒకే ఒక్క కొడుకు, వాడు నా సీను మాత్రమేరా. నాన్న, ప్లీజ్ నాన్న, అలాంటి మాటలు మాట్లాడకండి. అన్నయ్య కావాలని చెయ్యలేదు నాన్న. లక్ష్మి, వీడిని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమ్మను. వీడి మొహం చూస్తే నా ప్రాణం ఇప్పుడే పోయేలా ఉంది. అన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్య? నాన్న ఏదో కోపంలో అన్నాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నాన్న కోపం తగ్గాక నిన్నే వెతుకుతాడు. ఆగన్నయ్యా. నాపకరా సీను. నాన్నన్న మాటలు అక్షరాల నిజంరా. తండ్రి ప్రాణం కోసం తమ్ముడు గొంతు కోయడానికి సిద్ధపడ్డాను చూడు. అసలు నేను అన్నయ్యని అనిపించుకునే అర్హత కూడా కోల్పోయానురా. నీకు నా మీద ప్రేమ లేకపోతే కోర్టులో నిజం ఎందుకు ఒప్పుకుంటావన్నయ్య? నీలో నిజాయితీ ఉంది. నాన్నకు ఆ విషయం నెమ్మదిగా అర్థమవుతుంది. నువ్వెక్కడికి వెళ్ళొద్దన్నయ్యా. లేదురా, నా మొహం చూస్తే నాన్న ప్రాణానికే ప్రమాదం. నేను వెళ్ళడమే కరెక్టు. నువ్వు వెళ్ళి నాన్నని చూసుకోరా. వెళ్ళు శ్రీను, వెళ్ళు. ఏరా రాము, కోర్టులో నన్ను భలే ఓడించావు. మీ నాన్నేమో నిన్ను గెంటేశాడు. అసలు సినిమా ఇప్పుడే మొదలైందిరా. గతేడాది నువ్వు నీ సొంత ఖర్చుల కోసం నా దగ్గర తీసుకున్న 20,000 అప్పు సంగతి ఏంట్రా?
అయ్యో ఏజెంట్ గారు దండం పెడతాను ఇక్కడ గట్టిగా మాట్లాడకండి. ఆ పాతప్పు విషయం మా నాన్నగారికి గాని నా భార్యకి గాని తెలిస్తే నా పరువు పోతుంది. నాన్నకు మళ్ళీ గుండెపోటు వస్తుంది. ఆ డబ్బులు రేపటికల్లా నా మొహాన్ని కొట్టకపోతే నేనే వెళ్ళి మీ నాన్నకు చెప్తా. అప్పుడు నీ గుట్టు మొత్తం రట్టవుతుంది. రేపు సాయంత్రం లోపు డబ్బులు రెడీ చేయి. దేవుడా మళ్ళీ ఇంకో అప్ప. ఈయన ఇంకెన్ని నిజాలు దాచాడో. ఇప్పుడు 20,000 అప్పు గురించి మామయ్య గారికి తెలిస్తే ఆయన తట్టుకోలేరు. ఇప్పుడు నేనేం చెయ్యాలిరా దేవుడా? దాచారండి మా దగ్గర. మీ భార్యగా నాకు కూడా చెప్పకుండా ఇంకెన్ని తప్పులు చేశారు. నువ్వు ఇక్కడే ఉన్నావా? అంతా విన్నావా? వినకపోతే నాకైనా చెప్పేవారా? అసలు ఆ ఏజెంట్ గారి దగ్గర 20,000 అప్పు ఎందుకు చేశారు? ఆ విషయం మామయ్య గారికి తెలిస్తే ఏమవుతుందో మీకు తెలుసా? పోయిన సంవత్సరం వ్యవసాయంలో నష్టం వస్తే ఆ లోటు పూడ్చడానికే తీసుకున్నాను లక్ష్మి. పంట చేతికి వచ్చాక తీర్చేద్దాం అనుకున్నాను. కానీ నాన్నకు తెలిస్తే ఎక్కడ తిడతాడో అన్న భయంతో దాచాను. నా పరిస్థితి అర్థం చేసుకో లక్ష్మి. ఆ ఏజెంట్ గాడు ఇంటికొస్తే మన పరువు పోతుంది. మీరు చేసిన తప్పుకి మీ భయానికి ఈరోజు ఈ కుటుంబం రోడ్డున పడింది. ఇప్పుడు ఆ డబ్బు ఎలా తీరుస్తారో, ఏజెంట్ గారిని ఎలా ఆపుతారో మీరే ఆలోచించుకోండి. నేను మాత్రం మామయ్య గారికి అబద్ధం చెప్పలేను. సీను నా పెద్ద కొడుకు చనిపోయాడురా. నాన్న ఏంటి నాన్న ఆ మాటలు? నీకెంత కోపం ఉన్నా అన్నయ్య గురించి అలా మాట్లాడకండి నాన్న ప్లీజ్. వాడు ఆ పత్రం మీద ఎప్పుడైతే సంతకం చేశాడో అప్పుడే నా కొడుకుగా చచ్చిపోయాడు. ఇక మీదట ఇంటికి పెద్ద కొడుకు నువ్వే, చిన్న కొడుకు నువ్వే. నాకున్న ఒకే ఒక్క కొడుకువి నువ్వేరా సీను. ఏందయ్యా ఆ మాటలు అంత కఠినంగా మాట్లాడకు. వాడు చేసింది తప్పే, కానీ మీ మీదున్న ప్రేమతోనే కదా. కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. లేదు సీత, వాడి పేరు ఈ ఇంట్లో ఎవ్వరూ ఎత్తకూడదు. నా సీను మాత్రమే ఈ కుటుంబాన్ని చూసుకుంటాడు. సీను ఈ కుటుంబ బాధ్యత ఇక నీదేరా. వదిన నాన్న అన్న మాటలకి నా గుండె పగిలిపోతుంది. నేను ఈ ఇంటికి పెద్దరికం వహించాలని అనుకోలేదు వదిన. నాకు నా అన్నయ్య కావాలి, అన్నయ్య స్థానాన్ని లాక్కోవాలని నేను కలలో కూడా అనుకోలేదు వదిన. నాకు తెలుసు సీను, మావయ్య గారికి ఇప్పుడున్న కోపంలో అలా మాట్లాడుతున్నారు. ఆయన కోపం తగ్గితే అంతా సర్దుకుంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు. మీ నాన్నకి ఇప్పుడు నువ్వే కొండంత అండ. ఎక్కడ వదిన అసలు తిన్నాడో లేదో, ఎలా ఉన్నాడో ఏంటో నాకు చాలా భయంగా ఉంది. మీ అన్నయ్య చేసిన ఇంకో తప్పు తెలిస్తే మీరు అసలు తట్టుకోలేరు సీను. ఆ 20,000 అప్పు విషయం ఇప్పుడు చెప్తే మీకు లేనిపోని టెన్షన్. ఎలాగైనా ఆ సమస్యను నేనే పరిష్కరించాలి. కూడా ఎంత పెద్ద శిక్ష వేశావు తండ్రి. తండ్రి ప్రాణం కోసం చేసిన ఒక చిన్న తప్పు నా కుటుంబాన్ని నా నుంచి దూరం చేసింది. ఇప్పుడు ఈ ఏజెంట్ గడప్పు నా పరువు తీయడానికి రెడీగా ఉంది. సాయంత్రం లోపు 20,000 ఎలా తీసుకురావాలి? ఎవరిని అడగాలి నేను? అసలే నాన్న హాస్పిటల్ ఖర్చులకి లక్ష్మి తన తాళిని తాకట్టు పెట్టింది. నా పరువు పోయినా పర్లేదు కానీ ఎప్పుడు నిజం నాన్నగారికి తెలిస్తే ఈసారి నిజంగానే ప్రాణాలు దక్కవు. లేదు, నా వల్ల నాన్నకి ఇంకోసారి గుండెపోటు రాకూడదు. ఆ ఏజెంట్ గారి అప్పు తీర్చడానికి నేను ఏదైనా చేస్తాను. అవసరమైతే ఊళ్ళో వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా 20,000 తెస్తాను. రాజన్న నా పరిస్థితి అర్థం చేసుకో అన్న. మా నాన్నకి గుండెపోటు వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాడు. నాకు అర్జెంటుగా ఒక 20,000 అప్పు కావాలన్నా నెల తిరిగేలోపు నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. నీకు అప్పు ఇవ్వడమా? ఆ ఏజెంట్ గారి దగ్గర డబ్బులు తీసుకొని సొంత తమ్ముడినే జైలుకి పంపాలనుకున్నాడువిరా నువ్వు. రేపు నేను అడిగితే నన్ను కూడా అమ్మేస్తావురా నువ్వు. నీకు దమ్మిడి కూడా ఇవ్వను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అన్నా నా మీద కోపంతో మా నాన్నగారి ప్రాణాలు తీయకండన్నా. నేను మీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్ అన్నా. నా కాళ్ళు పట్టుకున్నా లాభం లేదు రాము. ఆస్తుల కోసం తమ్ముడితో గొడవ పడ్డావు. ఇప్పుడు ప్రాణాల కోసం వాన్నే బలి చేయబోయావు. ఊర్లో నీ పరువంతా పోయింది. ఎవ్వరు నీకు ఇప్పుడు అప్పివ్వరు. వదినా ఏంటి అలా అటు ఇటు తిరుగుతున్నావు? మొహం అంతా చెమటలు పట్టింది. నాన్నకేమైనా? అయ్యో అదేం లేదు సీను, రాత్రంతా నిద్ర లేదు కదా, కొంచెం అలసటగా ఉంది అంతే. వదిన మా నాన్న ప్రాణాలు నిలబెట్టడం కోసం నువ్వు నీ మెడలో పసుపు తాడుకున్న గొలుసు కుదవబెట్టావు. ఆడదానికి తాలిబొట్టు ఎంత ముఖ్యమో నాకు తెలుసు వదిన. ఈ ఇంటి కోసం నువ్వు చేసిన త్యాగాన్ని నేను ఈ జన్మలో మర్చిపోలేను. నాన్నకు సీను, మీ నాన్నగారు కూడా నా కన్న తండ్రితో సమానం. ఆయన కోసం ఆ మాత్రం చేయలేనా? నేను ఒక మాట ఇస్తున్నాను వదిన. నేను రాత్రి పగలు కష్టపడి పనిచేస్తాను, చెమట వచ్చి సంపాదిస్తాను. వీలైనంత త్వరగా నీ గొలుసు విడిపించి నేనే స్వయంగా నీ చేతికిస్తాను వదిన. ఇదే నీ మరిది మాట. నా బిడ్డ చదువు కోసం వాళ్ళ నాన్నకు కూడా తెలియకుండా ఎన్నో ఆశలతో కూడబెట్టిన ఈ 20,000
ఇప్పుడు ఆయన చేసిన పాత అప్పు తీర్చడానికి ఆ ఏజెంట్ గాడికి ఇచ్చేస్తే నా బిడ్డ భవిష్యత్తు ఏమైపోవాలి? ఒకవేళ ఇవ్వకపోతే ఆ ఏజెంట్ గాడు వచ్చి మళ్ళీ రచ్చ చేస్తాడు. ఆ నిజం మావయ్య గారికి తెలిస్తే ఆయన ప్రాణానికే ప్రమాదం. భార్యగా నా భర్త పరువు, కోడలిగా మావయ్య గారి ప్రాణం, ఈ రెండింటినీ కాపాడాలా? లేక ఒక తల్లిగా నా బిడ్డ భవిష్యత్తు కాపాడుకోవాలా? దేవుడా, ఎందుకు స్వామి నాకు ఇంత పెద్ద కష్టాన్ని ఇచ్చావు? అందరూ నన్ను అసహించుకుంటున్నారు. ఎవ్వరూ నాకు ఒక్క రూపాయి కూడా అప్పివ్వరు. నాన్న కూడా నన్ను కొడుకును కాదు అని గెంటేశాడు. తమ్ముడు నా కోసం ఏడుస్తున్నాడు. రేపు సాయంత్రం ఆ ఏజెంట్ గాడు నాన్న ముందుకొచ్చి నా అప్పు గుట్టు విప్పితే నాన్నకు మళ్ళీ గుండెపోటు రావడం ఖాయం. నా వల్ల నా కుటుంబం నాశనం అయిపోతుంది. నేను బతికుండి సాధించేది ఏం లేదు. ఈ ఊళ్ళో నా మొహం ఎవరికీ చూపించలేను. ఇక్కడి నుంచి ఎవరికి తెలియకుండా వెళ్ళిపోవడమే నేను నా కుటుంబానికి చేసే ఏకైక మేలు. అమ్మా, రాత్రంతా హాస్పిటల్ బయట చూశాను. అన్నయ్య రాలేదమ్మా. కనీసం ఇంటికి వెళ్ళాడేమో అని పక్కింటి వాళ్ళకి ఫోన్ చేస్తే అక్కడికి కూడా వెళ్ళలేదంటమ్మా. నాకెందుకో చాలా భయంగా ఉందమ్మా. వాడు ఎక్కడికి పోతే నాకేంట్రా? వాడి గురించి ఇంట్లో ఎవరూ మాట్లాడొద్దని చెప్పానా లేదా? వాడు ఏమనుకుంటే అదే చేస్తాడు. వాడొక బాధ్యత లేని మనిషిరా. అలా అనకండి అయ్యా, వాడి తప్పు వాడికి తెలిసి పశ్చాత్తాపడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో నా బిడ్డ. దేవుడా, రాత్రంతా ఇంటికి రాలేదా? అంటే ఆ ఏజెంట్ గారు అప్పు తీర్చలేక పరువు పోతుందని భయపడి ఊరొదిలి వెళ్ళిపోయారా? లేదు లేదు, ఆయనకి ఏం కాకూడదు. నేను ఇప్పుడే వెళ్ళి ఆ బాకీ తీర్చేయాలి. ఏంటి లక్ష్మమ్మ గారు, మీ ఆయన రాకుండా మీరొచ్చారు? ఏంటి మీ మామగారికి అప్పు విషయం చెప్పేశారా? బిడ్డ భవిష్యత్తు కోసం పస్తులుండి కూడబెట్టిన 20,000 ఇవి. మా ఆయన చేసిన అప్పుకి వడ్డీతో సహా సరిపోతుంది, లెక్క పెట్టుకో. ఇక జన్మలో మా ఇంటి వైపు కన్నెత్తి చూసావో కోర్టులో జరిగిన అవమానమే మళ్ళీ జరుగుతుంది, గుర్తుపెట్టుకో. నువ్వు బాగానే తెచ్చావు తల్లి. కానీ నువ్వు కాపాడుకోవడానికి నీ మొగుడు ఇక్కడ ఉంటే కదా. రాత్రికి రాత్రే వాడు ఊరు విడిచి పారిపోవడం నా మనుషులు చూశారంట. నీ భర్తే కదా ఆడమ్మా. ఏంటి, ఊరు విడిచి పారిపోయారా? లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. వదినా వదినా, ఏమైంది? ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు అలా ఏడుస్తున్నావు? నన్ను క్షమించు సీను, నేను పెద్ద తప్పు చేశాను. మీ అన్నయ్య చేసిన 20,000 అప్పు విషయం మీ అందరికీ తెలియకుండా దాచాను. మామయ్య గారికి ఎక్కడ గుండెపోటు వస్తుందో అని భయపడ్డాను సీను. 20,000 ఎప్పుడు వదినా? అన్నయ్య ఎక్కడున్నాడు అసలు? అప్పు తీర్చలేక పరువు పోతుందన్న భయంతో రాత్రికి రాత్రే మీ అన్నయ్య ఊరు విడిచి వెళ్ళిపోయాడు సీను. ఆయన ఇక రాడు, మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. నా కొడుకు, నా రాము నన్ను వదిలేసి వెళ్ళిపోయాడా? రాము, రాము. అయ్యో డాక్టర్, ఎవరైనా రండి, సీను త్వరగా రారా. నాన్న, ఏం కాదు నాన్న, నేనున్నాను. నేను వెతుక్కుంటూ వెళ్ళి అన్నయ్యని తీసుకొస్తాను నాన్న. కళ్ళు తెరువు నాన్న.